మీ స్థలాన్ని ఉన్న పలంగా నా పేరును రిజిస్టర్ చేసేయండి. రేపట్లోగా మీ ఇంట్లో వాళ్ళందరూ సంతకాలు ఉండాలి చెప్తున్నాను. మేము ఆయనకి పుట్టిన కొడుకులమని సంతకం పెట్టమంటే పెడతాం. ఆయన పుట్టించిన అప్పుకి మేము హామీ సంతకం మాత్రం పెట్టలేం. 3 అంతస్తుల మేడ కట్టించి దానికి లక్ష్మీ నివాసం అని పేరు పెట్టించి చీకటి వనవాసం లక్ష్మీ నివాసం జీవన పరమార్థం. ఏమండి, నిద్రపోకుండా ఏం ఆలోచిస్తున్నారు? ఆ డాక్యుమెంట్స్ గురించేనా? అవును లక్ష్మి, ఆ పేపర్లు తాకట్టు పెట్టే ముందు నేను నీతో మాట చెప్పాల్సింది. చెప్తే మీతో పాటు నేను కూడా వచ్చేదాన్ని. అందులో నా సంతకం కూడా ఉండేది, అంతే కదా? ఆ పేపర్ల మీద నువ్వు సంతకం పెట్టడం కాదు లక్ష్మి, ఆ స్థలంలో నీ పేరు మీద ఇల్లు కట్టాలన్నది నా కోరిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను ఆ స్థలాన్ని విడిపించుకోగలనా లేదా అని నాకు దిగులుగా ఉంది. విడిపించలేకపోతే పోయారండి. ఇప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచన? అంత తేలిగ్గా మాట్లాడతావేంటి లక్ష్మి? ఇల్లు కట్టాలన్న నా కోరిక నెరవేరదా? నెరవేరుతుందండి. మీరు ఆరోగ్యంగా ఉంటేనే, మీరు ధైర్యంగా ఉంటేనే మీరు ఏం చేసినా ఈ ఇంటి గురించే చేస్తారు, పిల్లల గురించే ఆలోచిస్తారు. మీ తాపత్రయాన్ని అర్థం చేసుకోకపోతే ఎలా? మరి ఈ విషయం కొడుకులకి ఎందుకు అర్థం కావడం లేదు లక్ష్మి? కూతుళ్ళమైనా మాకు అర్థమైతే చాలు కదా నాన్న. నాన్న, అన్నయ్య వాళ్ళు సైన్ చేయకపోతే ఏంటంట? మేం చేస్తాం. మీరా? ఏంటి నాన్న, మా సంతకాలు చెల్లవా? అది కాదు తులసి, హామీ సంతకాలు పెడితే అప్పు తీర్చని పక్షంలో ఆ స్థలం వాళ్ళు తీసేసుకుంటే సరి. కానీ డబ్బులే కావాలంటే ఆ డబ్బుకి షూరిటీ పెట్టిన మేము కట్టాలని మాకు తెలుసమ్మా. అది మా బాధ్యత. కష్టపడి కట్టేస్తాం. ఇన్నేళ్ళు నాన్న కష్టపడి మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. మేము ఆ మాత్రం సాయంగా ఉండకపోతే ఎలా? ఇలా రండమ్మా. నాన్న, మిమ్మల్ని నా కూతుళ్ళని ఎవరన్నారమ్మా? మీరు నా కొడుకులు. నేను పోతే మీరే నాకు తలకొరి పెట్టారు. ఏంటండి ఆ మాటలు? అవును లక్ష్మి, ఈ పద్ధతులు ఆచారాలు పక్కన పెట్టి నా బిడ్డలే నాకు ధన సంస్కారాలు చేయాలి. కావాలంటే నేను పేపర్ మీద ఇదంతా రాసి దాని మీద సంతకం పెడతా. నాన్న, మీరు అలా మాట్లాడితే మాకు బాధేస్తుంది. అలాంటి మాటలు మాట్లాడి మేము డల్లా ఎలా చేయకండి నాన్న. పిల్లలిచ్చిన ధైర్యంతో నీ మొహంలో చిరునవ్వు వస్తుందనుకుంటే మా కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నారు. సరే, నేను ఇంకా ఎప్పుడు అలా మాట్లాడను. ఇప్పుడే కాదు, ఇంకెప్పుడు అలా మాట్లాడకండి.
రేయ్ నాకు కూడా ఒక కాఫీ పట్రా. ఆ? ఏంట్రా తీసుకురావా? నీకు తిండి పెట్టడమే ఎక్కువ. మేం చెప్పింది వినకపోతే ఈ ఇంట్లో ఎందుకున్నావు నువ్వు? ఆ మాటకొస్తే ముందు నువ్వుండకూడదురా ఈ ఇంట్లో. అది ఎందుకు బామ్మగారు వేరే కాపురం పెట్టమని హుకుం జారీ చేశారా? ఇదొకర్తి రెడీగా ఉంటది. అక్క మనకు ఆర్డర్ వేయాల్సిన అవసరం లేదు, చెప్తే చాలు వెళ్ళిపోతాం. హ్మ్. కీర్తి, వాణి, మీ ఇద్దరు ఆగండి ఒకసారి. ఉమ్మడి కుటుంబాన్ని వదిలేసుకొని ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఖర్చులైపోవు. బయటికి వెళ్లి బతకలేక సాకులు చెప్పేవాళ్ళు నా కొడుకు తినగా మిగిలింది తిని బతకండి. వాళ్ళేం సాధించారనరా సెల్యూట్ కొడుతున్నావు? రేయ్ ఘనకార్యం చేయడానికే వెళుతున్నారా? ఏంటది? మీ భర్తలు భయపడాల్సిన పనిలేదని భరోసాగా నా కూతుళ్ళు రిజిస్టర్ ఆఫీస్కొచ్చి డాక్యుమెంట్స్ మీద తులసి జాను సంతకం పెడుతున్నారు. అమ్మా మేము వెళ్ళొస్తాం. మంచిది నాయనా. ఆగండి. మీరిద్దరూ వెళ్ళి సంతకాలు పెడతారు సరే. రేపు మీ పెళ్ళిళ్ళు అయిపోయి మీ అత్తారిళ్ళకి వెళ్ళిపోతే ఆ బాకీ డబ్బులు కట్టమని మమ్మల్ని ఎవరూ అడగరు కదా. అలా ఉండదనుకుంటా బావగారు. ఎలా ఉన్నా సరే మీరు మాత్రం నిశ్చింతగా ఉండొచ్చు అన్నయ్య. మేమెక్కడున్నా సరే నాన్న ఒకవేళ అప్పు తీర్చలేని పక్షంలో ఉంటే ఒకవేళ ఆయనే లేకుండా పోతే? ఒరేయ్ లక్ష్మి, కోపడకు లక్ష్మి. వాళ్ళకున్న అనుమానాలు కూడా తీరాలి కదా. ఒరేయ్ దొంగ సచ్చినోళ్ళారా, నేను పోకముందే నా కొడుకు ఎలా పోతాడ్రా? అలాంటి కర్మే గనక దాపురిస్తే నా ఆయుష్ అంతా నా కొడుకే పోయమని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాన్రా. అయ్యో నానమ్మ, ఏంటి నువ్వు కూడా? మరి ఎలా మాట్లాడుతున్నారో నువ్వు వింటున్నావు కదే. అన్నంత మాత్రాన్న ఏమీ కాదు. ఇంకా మా నాన్న ఆయుష్ పెరుగుతూనే ఉంటుంది. అన్నది కూడా నా కొడుకే కదా. అయ్యో ఇంకా వాళ్ళని కొడుకులని వెనకేసుకొస్తావేంట్రా? వాళ్ళు నీ వెనక అండగా లేర్రా, నీ మెడకు గుదిబండల్లా ఉన్నారా? బామ్మగారు మీరు ఇలా మాట్లాడితే నాకు నచ్చదు. నేను నిన్ననలేదమ్మా, నువ్వు ఈ ఇంటి కోడలివి, నువ్వు ఈ ఇంటి దేవతవు తల్లి. ఆ వ్యంగ్యంగా అంటున్నారని నాకు తెలుసులే. లక్ష్మి, మనం ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళాల్సిన టైం అయింది. పదండి. నానమ్మ బాధపడకు, నువ్వు కూర్చో, మేము వెళ్ళొస్తాం. శ్రీనివాసరావు గారు, అయ్యా శ్రీనివాసరావు గారు ఎక్కడున్నారయ్యా? అయ్యా శ్రీనివాసరావు గారు, అయ్యా శ్రీనివాసరావు గారు. సార్ సార్, ఏంటండి ఇది? మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? అయ్యా తల్లి లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, శ్రీనివాసరావు గారు నన్ను క్షమించండి అయ్యా. ఇవ్వండి మీ ఇంటి పత్రాలు తీసుకోండి. మీ పేపర్లు మీ దగ్గర ఉండాలయ్యా. తీసుకోండి అయ్యా, తీసుకోండి. అమ్మా తీసుకోండి అమ్మా. నేను అన్న మాటలకు మీ మనసు నచ్చుకుని ఉంటే ఈ అన్నయ్యని పెద్ద మనసుతో క్షమించు తల్లి, మీ కాళ్ళు మొక్కుతానమ్మా. అయ్యో అయ్యా శ్రీనివాస్ గారు, మీ డబ్బులు కట్టేశారు. మీకు నాకు ఏ బాకీ లేదు. నేను మళ్ళీ మీ ఇంటి దరిదాపుల్లో కూడా రాను. అయ్యో, అతిగా వాగేసుంటాను. లెంపలేసుకుంటున్నానయ్యా, లెంపలేసుకుంటున్నాను. గుంజీలు కూడా తీస్తాను. అయ్యా ఏంటండి మీరు మాట్లాడేది? నన్ను అండి అనకండి.
ఒరే అని పిలవండి, 4 దెబ్బలు కొట్టండి, లేదా 4 తన్నులు తండండి, బయటికి వెళ్ళి పడతాను. కానీ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పండి. అసలు మేము తీసుకున్న అప్పే తీర్చలేదు కదండి. కట్టేశారు శ్రీనివాసరావు గారు. అమ్మ చెల్లెమ్మ, ఈ అన్న తప్పుగా మాట్లాడినప్పుడు ఎవరు అడగలేదు. ఇప్పుడు మారిపోయి క్షమించమంటే ఎందుకు తల్లి ప్రశ్నిస్తారు? అసలు ఏం జరిగిందో, మా బాకీ ఎలా తీరిందో. ఇదిగోమ్మా ఈ కార్డు తీసుకోమ్మా. తీసుకోండి సార్. మీ డౌట్లన్నీ ఇక్కడికి వెళ్ళి అడగండి. ఉంటానమ్మా, నా బతికేదో నేను బతుకుతాను. తీసుకోమ్మా, తీసుకోండి. ఉంటాను సార్, శ్రీనివాసరావు గారు, ఉంటాను. విశ్వ, న్యూ ఇయర్ వస్తే చాలు. జాన్ ఫస్ట్ అన్నమాట జాన్కి ఫస్ట్ నువ్వే చెప్పేవాడు కదరా. తన బర్త్డే రోజు మైక్రో సెకండ్ కూడా డిలే కాకుండా విష్ చేసేవాడివి. అన్నిట్లో ముందుండే నువ్వు జానుకి ప్రపోజ్ చేసే విషయంలో ఎందుకు లాస్ట్నో? అలా అంటారేంట్రా? జాను అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు కదా. తనకి నా ప్రేమని ప్రపోజ్ చేయాలనుకున్న ప్రతిసారి తను ఏమంటుందో, ఎలా రియాక్ట్ అవుతుందో అన్న టెన్షన్ నన్ను ఆపేసింది. తను ఒకవేళ నో అంటే నేను తట్టుకోలేనురా. ఒకవేళ అదే జరిగితే ఫ్రెండ్గా తన్ని దగ్గరుండి చూసే అవకాశాన్ని కూడా మిస్ అయిపోతానేమోనని ఇన్నాళ్ళు భయంతో ఆగిపోయాను. కానీ ఇంతలో జైగాడు వచ్చి ఏకంగా పెళ్లే చేసుకుందామని ప్రపోజ్ చేశాడు కదరా. అదే నాకు అర్థం కావట్లేదురా. జానును ఎవరైనా కామెంట్ చేసినా క్లాస్ పీకేది. అలాంటిది అలా డైరెక్ట్గా ఇంట్లో వాళ్ళతోనే సంబంధం మాట్లాడాడంటే ఆ జయనందన్ గారిని ఏమనలేదే అని ఆలోచిస్తున్నాను. రేయ్, వాణ్ణి గారు గీరు అంటావేంట్రా? అందరూ నీ అంత మంచోళ్ళు కాదురా. అసలు ఆ జయనందన్ గడు మన విశ్వలాగా మంచోడై ఉంటాడా? ఎవరికి తెలుసు? మనకు తెలియాలిరా. వాడి క్యారెక్టర్లో తేడాలుంటే వాడి గురించి శ్రీనివాస్ అంకుల్కి చెప్పేస్తే జానుతో వాడికి పెళ్ళెలా అవుతుందిరా? అంత డీసెంట్గా ఉంటాడు కదరా. రే మామ, అమాయకంగా కనిపించేవాడు ఎవడు మంచివాడు కాదురా. అవునరా, వాడు అలాగే కనిపిస్తాడు. రే విశ్వ, వాడేంటన్నది మనం ఫైండ్ అవుట్ చేస్తే జానుతో నీ లైన్ క్లియర్ అయిపోద్దిరా. రే మామ, నాకు తెలిసిన ఒక డిటెక్టివ్ ఉన్నాడురా. తనని జై గురించి ఎంక్వైరీ చేయమంటే వాడేంటో వాడి చరిత్ర ఏంటో బయట పెడతాడ్రా. తన గురించి తెలుసుకుంటే జాను నాకు దక్కుతుంది అంటే ఇంకా ఆలస్యం చేయకూడదురా. ఇక నుంచి ఆ పనిలోనే ఉందాంరా. అలాగేరా. అలాగే. ఏంటి బాబు ఇక్కడ ఆపావు? ఇదే సార్ మీరు చెప్పిన అడ్రస్. ఎంతైంది బాబు? 200 అయింది సార్. ఇదిగో బాబు. లక్ష్మి పద. ఆయనెవరో గాని ఇక్కడున్నారంటే కలవాలంటేనే కాళ్ళు చేతులు ఆడట్లేదండి. మనమెప్పుడూ ఇలాంటి ఆఫీసులు చూసి ఎరుగాం. ఇంతదాకా వచ్చి కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్తే మర్యాద కాదు. పద లోపలికి వెళ్దాం. తీసుకోండి సార్. నమస్తే మేడం. నమస్కారం. నమస్తే. చెప్పండి సార్, ఏం కావాలి? ఇదిగోమ్మా, ఇవన్నీ కలవమని చెప్పారు. మీరు శ్రీనివాస్ సారా? అవునమ్మా. అక్కడ కూర్చోండి, మా సార్ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. ఏంటండి, మనం ఆయన్ని కలవాలనొస్తే
ఆయనే మనల్ని కలుస్తానంటున్నారు. ఎవరో ఏంటో. ఇదిగోండి మీ ల్యాండ్ డాక్యుమెంట్స్. మా సార్ మీకు అందజేయమన్నారు. ఈ జన్మలో తిరిగి మన ఇంటిని మనం విడిపించుకుంటాం అనుకోలేదు. మహానుభావుడే ఈ పేదోడి కష్టాలు తీర్చి మన ఇంటిని మనకిచ్చాడు. మనల్ని కష్టాల నుంచి ఆదుకున్న దేవుడే ఆయన. అవునండి. నమస్తే సార్. నమస్కారం. మై నేమ్ ఇస్ రాము. ఇక్కడ పియూని అయినా మా బాస్ కన్నీ నేనే సార్. మీకు కాఫీ కావాలా, కూల్ డ్రింక్ కావాలా, జ్యూస్ కావాలని మా బాస్ గారు అడగమన్నారండి. అవేమొద్దు బాబు. ఏం వద్దు. సార్ మీరు అలా అంటే మమ్మల్ని ఈ ఉద్యోగంలో నుంచి తొలగిస్తారు సార్. అయ్యో, సార్ మర్యాద అంటే మా బాస్కి ప్రాణం సార్. అమ్మ మీరే కొంచెం ఏదో ఒకటి చెప్పండి అమ్మా. జ్యూస్ లాంటిది ఏమైనా చెప్తామండి. జ్యూస్. థ్యాంక్స్ అమ్మా, రక్షించావు తల్లి. ఇప్పుడే తీసుకొస్తాను ఉండమ్మా. మా సార్ పిలుస్తున్నారండి. ఎక్కడున్నారు బాబు? రండి, తీసుకెళ్తాను. పదండి. రండి. రండి సార్. రండి సార్, ప్లీజ్ కూర్చోండి. మీ సార్ ఎక్కడ బాబు? వస్తున్నారు సార్, మీరు కూర్చోండి. ఏమండి, ఈ అబ్బాయి మీరా బాబు? తాకట్టు నుంచి ఇంటి పత్రాల్ని తిరిగిప్పించింది మీరా బాబు? సార్ సార్ నేను రిలీజ్ చేసి ఇంటి దగ్గర తిప్పుతాను సార్. మమ్మల్ని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించింది. అయ్యో అంకుల్, ప్లీజ్ అలా చేయకండి. నన్ను ఆశీర్వదించండి. బాబు, చల్లగా ఉండు బాబు. అసలు ఈ విషయాలేవి మీకు తెలియకూడదు అనుకున్నాను, కానీ మీరే ఇక్కడికి రావాల్సి వచ్చింది. రండి, కూర్చొని మాట్లాడుకుందాం ప్లీజ్. సార్ జ్యూస్ రెడీ సార్. ప్లీజ్ తీసుకోండి మేడం. సార్ తీసుకోండి. ఉంటాను సార్. తీసుకోండి అంకుల్. మీరు ఇక్కడికి రావడానికి శ్రమ కలిగించుంటే ఐఎమ్ సారీ అంకుల్. అదృష్టం ఉంటే తప్ప మిమ్మల్ని కలవలేమని అందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకుంటుంటే ఎవరో పెద్దవారు అనుకున్నాను. వయసులో చిన్నవారి అయినా అందరి గుండెల్లో పెద్ద గుడే కట్టారు బాబు మీరు. ఆంటీ, నేను దేవుణ్ణి కానే కాదు. ఆ దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో 10వ వంతు సాయం చేస్తున్న పసివాణ్ణి. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు బాబు. వాళ్లలా స్వచ్ఛమైన మనసు గల మీరు నా భర్త కల కరిగిపోకుండా కాపాడారు. నాకున్న 3 సెంట్ల స్థలంలో నేను ఇల్లు కట్టి దానికి లక్ష్మీ నివాసం అని నా భార్య పేరు పెట్టాలనుకున్నాను. కానీ ఆ స్థలాన్ని తాకట్టు పెట్టగానే నా కళ నెరవేరకుండానే నేను కన్ను మూస్తానేమో అనుకున్నా. అయ్యో అంకుల్, అలా మాట్లాడకండి.
నీకు 2 చేతులెత్తి దండం పెట్టాలనుందయ్యా. కానీ చిన్నవాడివి అయిపోయావు. మా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలయ్యా. ఈ ఇల్లు కట్టడం అనేదే నాకున్న ఒకే ఒక్క కోరిక. కానీ ఇప్పుడు నాకు 2వ కోరిక కూడా ఉంది. నువ్వెప్పుడూ బాగుండాలని నేను ఆ భగవంతుని కోరుకుంటాను. నీ రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియడం లేదయ్యా. అంకుల్ అలా మాట్లాడకండి ప్లీజ్. ఈ సమయంలో నేను అడగడం కరెక్ట్ కాకపోయినా అడుగుతున్నాను. మీ అమ్మాయి జాను అంటే నాకు పంచ ప్రాణాలు. తన్ని నాకిచ్చి పెళ్లి చేస్తే నాకు ఓ కుటుంబాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు ఎవ్వరూ లేని నాకు మీరందరూ తోడవుతారు. పెళ్లి గురించి ఇదంతా నేను జాను కోసం చేశాను అనుకోకండి. చాచా, అలా అనుకుంటే మీరు మా ఒక్కరికి మాత్రమే సాయం చేసేవారు. ఎంతోమంది దగ్గర ఏం ఆశించారని వాళ్ళందరికీ సాయం చేశారు. జానుతోనే కాదు, మా ఇంట్లో వాళ్ళందరితో కూడా మాట్లాడి మేము మా నిర్ణయాన్ని చెప్తాం. యా అలాగే అంకుల్.